10వ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతున్నారట. అంటే దాన్ని ఇంకా ఆ గ్రేడింగ్ తీసేస్తున్నారట. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉన్న ఫలంగా మార్పులు చేయడం పైన విమర్శలు వస్తున్నాయట. ఇంతకుముందు ఎట్లుందంటే ఈ మార్కులు 100కి 90, 80 ఇట్లా మార్కులు వేసుకుంటూ పోవడం వల్ల ఏమయ్యేదంటే ఈ కార్పొరేట్ కాలేజీలు చాలా వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు మాకే వచ్చినాయని చెప్పి పిల్లల మీద చాలా ప్రెషర్ ఉండేది. సో దాన్ని తీసేసి ఏం చేశారంటే A+, B+, ఇట్లా గ్రేడ్స్ ఇచ్చినారు. సో ఆ గ్రేడింగ్ విధానాన్ని తీసేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్. 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి అంతర్గత పరీక్షలకు అంటే ఇంటర్నల్ మార్క్స్ అనమాట, ఇంటర్నల్ పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తేసిరట. ఇక ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వబోతున్నారు. విద్యార్థులు మార్కులకు సంబంధించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని 10వ తరగతిలో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంటర్లో కూడా ఈ విధానం తేవాలి అని భావించారు. అయితే తాజాగా గ్రేడింగ్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖ కూడా ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే తాజా మార్పులు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,50,000 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన 6 నెలల తర్వాత వార్షిక పరీక్షలకు 3.5 నెలల ముందు పరీక్షల విధానం మార్చడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంత కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మరి కొంత సమయం గడిస్తే దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అది నిర్ణయం తీసేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది కూడా. విద్యా హక్కు చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలవుతోంది. రాష్ట్రంలో దాన్ని 2011 నుంచి అమలు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో విద్యా హక్కు చట్టం అమలు కావట్లే. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. విద్యా హక్కు చట్టం, దేశంలో రూపొందించిన విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు జరగట్లే. ఏ రాష్ట్రంలో కూడా. రాష్ట్రంలో దాన్ని 2011 నుంచి అమలు చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఇంటర్నల్ పరీక్షలకు అంటే ప్రాజెక్టులు కానీ లేకపోతే రిటర్న్ టెస్టులు ఇవన్నిటికి 20 మార్కులు, యాన్యువల్ ఎగ్జామ్కి 80 మార్కులు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ రావాలని వాళ్ళ ఆలోచన కదా. సో 20కి 20 వేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అంతర్గత పరీక్షలకు మార్కులు ఉండవు. ఒక్కో సబ్జెక్టు పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సైన్స్లో భౌతిక జీవశాస్త్రాలు ఉన్నందున ఒక్కో దానికి 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు. వీళ్ళు గవర్నమెంట్ చెప్పే రీజన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి 20 మార్కులు ఉంటే వాళ్ళు 20కి 20 వేస్తున్నారు, వచ్చినా రాకపోయినా. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు అక్యురేట్గా ఎంత వేయాలో అంతే వేస్తున్నారు వాళ్ళు రాసిన దాన్ని బట్టి. సో కాబట్టి అక్కడ ప్రైవేట్ వాళ్ళకి మేలు జరుగుతున్నదని ఈ విధానాన్ని మార్చినామంటున్నారు. ఇప్పుడు ఆ పరీక్షల విధానం మార్చేది. ఇలాంటి నిర్ణయాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, కేవలం పరీక్షలకు 4 నెలల ముందు వెల్లడించడం పైన విద్యారంగ నిపుణులు, కొందరు హెచ్ఎంలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 3 నెలల 10 రోజులకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 80 మార్కులకు సమ్మేటివ్ అసెస్మెంట్ SA1 పరీక్షలు పూర్తయినాయి. దాదాపు సిలబస్ పూర్తయింది. ఒక్కో సబ్జెక్టుకు 4 ప్రాజెక్టుల చొప్పున మొత్తం 7 సబ్జెక్టులకు 28 ప్రాజెక్టులు పూర్తి చేయించాం. వాటికి ఎంతో సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు కీలక మార్పులు చేయడం మంచిది కాదు, ఉత్తీర్ణత పైన ప్రభావం పడుతుంది అని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక హెచ్ఎం తెలిపారు. CBSE ఎలాంటి మార్పులు చేసినా విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే ప్రకటిస్తుంది. అందుకు భిన్నంగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తుండడం పైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 పరీక్షల్లో ప్రశ్నాపత్రం, సెక్షన్లు, ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులో విద్యార్థులకు తెలుసు. పరీక్షల విధానం మార్చిన విద్యాశాఖ ప్రశ్నాపత్రం స్వరూపాన్ని మాత్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ఇది ఏమవుతుందంటే విద్యా సంవత్సరం ముందే మారిస్తే పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, దాదాపు 1 సంవత్సరం పీరియడ్ ఉంటుంది, పిల్లలు మానసికంగా సిద్ధమవుతారు. ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, అయిపోతాయి. ఎన్ని నెలలు ఉంది? మహా అయితే ఒక 3 నెలలు ఉన్నది. ఈ 3 నెలల ముందు సడన్గా ఈ గ్రేడింగ్ విధానాన్ని ఎత్తేసి మార్కుల విధానం అని అంటే వీళ్ళేమంటారు, ఎగ్జామ్ ఎట్లాగో రాసేది కదా పిల్లలు, మంచిగా రాసిన వాళ్ళకి మంచి మార్కులే వస్తాయి, దానికి ఏం అనేది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. ఇప్పటివరకు గ్రేడింగ్ విధానం ఉండడంతో పరీక్షల ఫలితాల వెల్లడి తర్వాత కొన్ని వేల మంది మాత్రమే పునర్మూల్యాంకనం, పునః లెక్కింపునకు దరఖాస్తు చేస్తున్నారు. కనీసం 9 మార్కులు కలిస్తే తప్ప గ్రేడ్ మారదని భావించి విద్యార్థులు ఈ రీవాల్యుయేషన్ అంటారు కదా, పునర్మూల్యాంకానికి ఆసక్తి చూపట్లే. ఉదాహరణకు సైన్స్లో 80 నుంచి 89 మార్కులకు A2 గ్రేడ్ ఇస్తారు. సైన్స్ సబ్జెక్ట్లో 80 నుంచి 89 మార్కుల మధ్యలో వస్తే
A2 అనే గ్రేడ్ ఇస్తారట. ఒక విద్యార్థికి 80 మార్కులు వస్తే అది A1గా మారాలంటే కనీసం 90 మార్కులు రావాలి. అంటే గ్రేడ్ A1 అంటే 90 to 100 వచ్చిన వాళ్ళకే గ్రేడ్ A1 ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ 80 వచ్చినాయి అనుకో A2 ఇస్తారు. ఒకవేళ ఆయన రీవాల్యుయేషన్ పెట్టిండు అనుకో 9 మార్కులు యాడ్ అయితేనే ఆయనకి గ్రేడ్ A1 వస్తుంది, లేకపోతే రాదు. 1-2 యాడ్ అయినా కూడా మళ్ళీ అందులోనే ఉంటాడు, A2లోనే ఉంటాడు. సో మరి అక్కడ మార్కులు చూపించట్లేదు కదా, సో అందుకే రీవాల్యుయేషన్కి వెళ్ళట్లేదు ఎవరు. ఇప్పటివరకు బాసరా RGU KTలో 10వ తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ బీటెక్ సీట్లు కేటాయిస్తారు. అంటే 2 ఏళ్ళు ఇంటర్, 4 ఏళ్ళు బీటెక్. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి 0.4% అదనంగా కలిపి సీట్లు ఇస్తారు. ఉదాహరణకు ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థికి 10 GPA వచ్చింది అనుకుందాం. ప్రభుత్వ స్కూల్లో 9.6 గ్రేడ్ తెచ్చుకున్నా దానికి 0.4 కలిపి 10 GPAగా లెక్కిస్తారు. ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని తీసివేస్తున్నందున ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ఎన్ని మార్కులు అదనంగా కలుపుతారో నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదంతా ఏంటి, ఈ IIITలు ఉంటాయి కదా, బాసరా IIIT, వీటిలో చేరే వాళ్ళకి 6 నుంచి 9 తరగతుల్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమలవుతోంది. ఇంటర్నల్ మార్క్స్ అంటే 20 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అది రిటర్న్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు. ఇక 1వ తరగతి నుంచి 5వ తరగతికి కూడా 50 మార్కులకు అంతర్గత పరీక్షలు, 50 మార్కులకు చివరి పరీక్షలు ఉంటాయి. ఆ తరగతులపైన విద్యాశాఖ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట. మరి వీళ్ళు ఏం రివ్యూ చేసి దేనికోసం ఇంత పెద్ద కీలక నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ తీసుకున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, జనరల్గా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో తీసుకోవాల్సి ఉండే అంటున్నారు. మీరు ఇట్లాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆసక్తి కనబరుస్తున్న మీరు ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఈ అజమాయిషిని ఎంతవరకు నియంత్రించగలుగుతున్నారు? ఇక రేపటి నుంచి స్టార్ట్ అయితే ఇక 100 నారాయణ, శ్రీ చైతన్య స్కూల్ అని ఇంకా ప్రెషర్ పెరుగుతుంది పిల్లల మీద. ఈ ప్రెషర్ లేకుండా ఉండడానికే గ్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు కేవలం 20 మార్కుల ఇంటర్నల్ ఎగ్జామ్సే ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని కూడా గ్రేడింగ్లోకి మార్చండి, నష్టమే ఉంది.